ఆ తాగిన మైకంలో వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. తర్వాత ఆ తాగిన విద్యార్థులు మరుసటి రోజు మళ్ళా కాలేజీకి వస్తారు. బుక్స్ తీసుకొని మళ్ళీ ఇలా వీళ్ళు వస్తున్నప్పుడు ఆ యొక్క ఖమ్మం సినిమా థియేటర్లో గురించి ఒక ఏదో చూడండి బాబు, మీ హనుమాన థియేటర్ ఖమ్మం విక్టరీ డీలక్స్ లో శంకర్ దాదా జిందాబాద్ అడుగుల అద్భుతమైన బ్యాటింగ్ తోటి మీ చెవుల్ని ఊరించేటువంటి అందమైన పాటలు అడుగడుగున అవసరమైతే పర్లాంగ దూరంలో ఉంటున్నాయి. ఈ సినిమాలో మంచి ఫైటింగ్ షో, మంచి కామెడీ, అడుగున ప్రమాణంలో యొక్క ఆశ్చర్యభరితమైన సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాను ఒక టికెట్ పై 2 సినిమాలు ప్రదర్శిస్తున్నాము. ఈ రోజు మంచి అవకాశం. విద్యార్థులకైతే ఇంకా తగ్గింపు ధరలు మీరంతా ఈ సినిమాను చూసి ఆనందించవలసిందిగా మేము కోరుచున్నాం. అలా అనౌన్స్మెంట్ ఉన్నటువంటి విద్యార్థులు కేసులు చూస్తే క్లాస్ వినట్లేదు, కానీ ఈ రోజుకి నాకు హెల్త్ బాగాలేదు. రేపు చూద్దాం. ప్రజెంట్ నెంబర్ మీ ఇద్దరు చెప్పండి. రాజశేఖర ఓకే. టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి దొంగతనాన్ని మనం తెరపైన చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు వీళ్ళు దొంగతనం చేస్తుంటే తాగడానికి డబ్బులు లేక, సినిమాలు చూడడానికి డబ్బులు లేక ఆ ప్రయాణికులు వెళ్తూ ఉంటారు చూడండి. ఆ ప్రయాణికులు అలా నడుస్తూ ఉంటే వారు ఆ మార్గంలో లేదా అడవులకు వెళ్తున్నారు. వాళ్ళ వెంట పడి వెళ్తూ ఉన్నారు. హిందూ మరి వాళ్ళు ఫ్రెండ్స్ అయినట్టు తిరుగుతున్నారు. ఎందుకయ్యారు తెలుసా? కాలేజీకి రెగ్యులర్ పెట్టాలి అయ్యాడు. అంతా అంత రౌడీగా వచ్చింది. వచ్చి వీళ్ళకి చదువు లేవు, సందు లేదు, తాగడమో తినడం. లాస్ట్ కు ప్లాట్ఫారం దిక్కైంది. ఆ ప్లాట్ఫారం లో వాళ్ళు ఉండొచ్చారంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు నెట్టేస్తారు. ఎవరు మీరు అర్థమని ఎవరు మీరు అని వాళ్ళు అంటుంటే భయపడుతున్నారు, కానీ జరగట్లా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరికి రోగం ముదిరి తీరా ఇక అందరూ లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కాపాడడానికి ఒక సమాజ సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ త్రాగుబోతులను, ఈ యొక్క ఆరోగ్యం బాగాలేక వీరి యొక్క శరీరాలన్నీ చెడిపోయినాయి. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఇక నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళందరినీ మరి తీసుకోవాలని తెలియక ఒక 2 వ్యక్తులు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వారు నడవలేని స్థితిలో వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో ఆ డాక్టర్ చెప్తారు. సరే
తాగి తాగి ఆరోగ్యం చెడిపోయి అసలు అతని యొక్క పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు అన్ని టెస్టులు చేసి డాక్టర్ చెప్తాడు. చూడాలి లోపలికి పోతాయి. వ్యక్తికి ఏమైందో మీరు తండ్రినా? అవును అవును డాక్టర్. ఈ అబ్బాయికి కిడ్నీలు పోయినాయి, తాగి చనిపోయాడు. చాలా ఒక నెల మాత్రం బతుకుతాడు. ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. కనీసం 4 lakhs ఖర్చు అవుతుంది. సరే ఓకే డాక్టర్ చేయండి డాక్టర్ గారు. అడ్వాన్స్ 2 lakhs అని ఇస్తే కానీ మొదలు పెట్టాను ఆపరేషన్. మా వాళ్ళ 2 lakhs ఏం చేయలేను. సరే ఓకే ఏదో ఒకటి చేయండి డాక్టర్. ఏదో ఒకటి కదా, క్యాష్ ముందు టేబుల్ మీద పెట్టాలి, లేకపోతే ఆపరేషన్ చేయడానికి అసలు పట్టుకోద్దా? డబ్బులు కావాలా? చూస్తాను ముందు డబ్బులు 2 lakhs ఇవ్వండి. త్వరగా అడ్వాన్స్ ఇవ్వాలి. అయ్యా మీ రోగికి మూత్రపిండాలు పోవడం కాక గంటలు కూడా వచ్చినట్టుంది. డబ్బులు కనిపిస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. డబ్బులు ఇస్తే న్యాయం చేస్తాం. సరే ఓకే డాక్టర్ గారు. మొదటి వ్యక్తికి కిడ్నీస్ పోయింది. హలో మీరు చూడలేకలేదు. పరిస్థితి ఏమైందంటే ఈ తాగి తాగి ఎట్లా వచ్చిందనమాట. డాక్టర్లు కూడా ఏం చేస్తారో వాళ్ళకి తెలియట్లేదు. మీరేనా చెప్పేది? నేను డాక్టర్ అండి. ఎప్పుడు ప్రాణం కావాలని ఏంది? ప్రాణం కావాలి అది చెప్పండి. ఇది చాలా వెరీ సీరియస్. ఐసీయూలో పెట్టాలి. క్లాస్ కావాలి ముందు. ఎంత మంచివాడు అనుకున్నావు. కనీసం టీ కూడా తాగండి. మీరేమో అంత చదువుతున్నారు, మీరు సరిగ్గా చదువుకోవాలి. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? కొత్త కాలేజీ పెట్టాడు, చదువుకోవడమే. ఆయనకి ఏం తెలియదు. కాలేజీ వాడు ఇంటికి రావడం, కాలేజీ వాడు అంతే. ఆయనకు తెలిసింది ఏం తెలియదు. మీరేమో తాగినాడు, మీరు చదువుకోవాలి. అసలు కొంతమంది గాలి వచ్చింటారు కదా, అలాంటి వాడు కాదు మా వాడు. చాలా మంచివాడు కాదా? వాళ్ళ బ్యాచ్ పిలవండి. మొత్తానికి వీరి యొక్క శరీర ఆరోగ్యాలు బాగాలేవు. ఇక బాబు నీ బ్యాచ్ ఎవరు? ఇంకెవరు బాబు? వాళ్ళు మంచోళ్ళేనే, మా చదివేటోళ్ళేనే. మొన్న పోలీస్ స్టేషన్ అందించిన పేర్లు వాళ్ళేగా. అవును పోలీస్ స్టేషన్ అందించిన వాళ్ళు కదా. మాయ అది తాగినవా? మింగిన అయితే చివరికి
ఆ వ్యక్తి గురించి అటు నుంచి నా వల్ల కాదండి. హైదరాబాద్ తీసుకెళ్ళే స్థోమత మాకు లేదండి. హైదరాబాద్ తీసుకెళ్ళే స్తోమత మాకు లేదండి. ఇందుకు ఎలా చేయాలి? ప్రాణం కావాలి. ప్రాణం కావాలి డాక్టర్ గారు. తీసుకెళ్ళండి కట్టబట్టి చూడండి డాక్టర్ గారు. నా వల్ల కాదండి. మాకు ఆర్థిక స్తోమత లేదు లేకుండా ఎట్లా చూడండి డాక్టర్ గారు. మీరు ఏదో నా వల్ల కాదండి. చూడండి డాక్టర్ గారు. ఆయన బాగు చేస్తాను. అక్కడ అడిగిన హస్తాలను చాపి వారి గాయాలను ముట్టి స్వస్థపరచుటకు 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను అనుగ్రహించుట కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ భేదమునూ లేదు. ఆయన ఎద్దకొచ్చి వారిని ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాడు. ఆయన ఎద్దకొచ్చిన వారిని కనికరించి కరుణించి ప్రేమించి తన గాయపడిన హస్తాన్ని ముట్టి గాయపడిన హస్తము చేత వారిని ముట్టి స్వస్థ రండి, వినండి, రక్షణ పొందండి, స్వస్థత పొందండి. స్వస్థత సేవా కేంద్రం చిల్లకందుకు మాస్టర్ డి బాబన్న గారు. ఏమైంది బాబు? ఆగి ప్రార్థనకు పోయి చూడండి, కాలేజీకి పోయి చూడండి, శుభ్రంగా చదువుకుంటాడండి. అదేమైందో అక్కడ పడిపోయిందండి కింద. సైతాన్ని చిక్కులు పెట్టి ఏమేమో చేసిందటండి. అవునండి. ఎంత మంచోడో తెలుసా అండి. ప్రార్థనకు పోతాడు, కాలేజీకి పోతాడు, డబ్బులు రోజు ఇస్తామండి. ఏమైందో తెలియదండి. పాస్టర్ గారు మీరేమో చూడండి. ఏదేమైనా మన బలహీనతలైన దేవుడు ఈ లాగున చెడగొట్టిన సైతాను సరిగా తన రక్షించబడి ఉన్నాడు. ఆయన వ్యక్తిగా మనకు ఇప్పుడు నేను బాగు చేస్తాను. ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించగలడు. రండిరా, మౌన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాళ్ళు అబద్ధాలు చెబుతారు శ్రేష్ఠమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. నీ నామములో నీకు అసాధ్యమైన కార్యమంటూ ఏది లేదు. సమస్తము సాధ్యమే. నీ ఎద్దుకొచ్చి వారిని ఏమాత్రము త్రోసివేసే దేవుడు కావు. ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డను నీ గాయపడిన హస్తాన్ని మీరు ఆయనపై చాచి నీ బిడ్డను ముట్టి స్వస్థపరచమని మీరు నీ బిడ్డను స్వస్థపరిచి ప్రభువా వస్తారని నమ్ముచు నామములో ప్రార్థిస్తున్నాను అందుకే పక్క పక్క ప్రభు. తొక్కులాడుతుంది దొంగ మాదిరిగా. ఇప్పుడు బ్రదర్ బాబన్న గారు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుమారుని ముట్టిన తర్వాత ఆ కుమారుని యొక్క సాక్ష్యం మనమే ఇందాం. నేను తాగుబోతున్నైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నా రోగం నాకు బాగా అయ్యింది. ఒకప్పుడు మాత్రం పెద్ద తాగు. ఆయనకు చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుంది. విశ్వాసాలు కాస్త ముందుకు చదివితే ఆయన చెప్తాడు. ఇక తర్వాత అటువంటి చూడండి, బీరకాయలాగా అయిపోయిందండి. పాస్టర్ గారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తేమో 2 రోజులు చచ్చిపోతాడని చెప్పిండండి. మీరైనా చూడండి డాక్టర్ గారు. మీరు చూస్తే డాక్టర్ గారు ఏసయ్య బాబు పొరుతారంట కదండి. మా ఇనుము లాంటి గుర్రాన్ని చాకులాగా తయారు చేయండి, ప్రార్థన చేయండి. ఆయన శ్వాస ఉంచితే ఎట్టి వ్యాధి అయినా నయమైపోతుంది. అవును. సహోదరులారా, దేవుని నమ్మిన బిడ్డ ఎప్పుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీ గాయపడిన హస్తాన్ని మీ బిడ్డపై చాచండి. అవును. మీ యొక్క బలహీనతలో నుంచి మీరు విడిపించండి. చాపండి మీ బిడ్డకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అవును నాయన. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఓడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎలా ఉంది యేషేపు? నీ సాక్ష్యం సంఘంతో పంచుకో. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడు? ఎందుకు నువ్వు అలా అయ్యావు? నేను పచ్చి తాగబోతాను. కాలేజీ కాలేజీకి పోయి దొంగతనాలు చేసి వాళ్ళ మధ్యలో పాస్టర్ చెప్తాను. నేను తాగి పడినప్పుడు పాస్టర్ వచ్చి తీసుకెళ్ళి
నా స్నేహితులు తీసుకెళ్ళి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించారు. అప్పుడు నాకు దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ డాక్టర్లు తొలగించినటువంటి జబ్బులు, ఏ కట్టుకథలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు తొలగించినటువంటి జబ్బులు ప్రభువు యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతతోటి నాటిక అయిపోయింది. అవసరం చేస్తుండే తండ్రి, ఇప్పుడు విద్యానికి వచ్చిన వాడితో తొలిచూరు కుమారుడు నీకు అర్పణ చేసేదానికి నీకు ఎదురుగా సాయం చేసుకొని మరి గౌరవంగా నన్ను ఆశీర్వదించుకొని మరి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ విధంగా ఒప్పందం చేసుకున్నటువంటి ఆ ఇశ్రాయేల్ రాజు యెఫ్తా, నేను అమ్మోనీయుల రాజ్యంపై యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధంలో కనుక నేను గెలిస్తే, నేను విజయము సాధిస్తే నాకు కలిగినటువంటి ఏకైక సంతానాన్ని నీకు ఈ దినమున మా తండ్రి అమ్మోనీయుల మీదకి ప్రభా యుద్ధానికి వెళ్ళుచుండగా ప్రభా అయా శత్రువుల పైన జయించేవాడు నీవే రాజా. ప్రభా నీకు వారి పక్షాన మీరుండి ప్రభా విజయాన్ని సాధిస్తారని అయా విజయం ఇస్తారని నమ్ముచున్నాను ప్రభా. రాజా ఈ ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా చేదని ఎత్తి ప్రభా నా తండ్రి ప్రభా వచ్చలాగున ప్రభా ఈ ప్రభాని మెండని దేవత నింపమని శ్రేష్టమైన ఘనమైన నామములో అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కొరకై ఆ విధంగా ఆ యెఫ్తా కుమార్తె ప్రార్థిస్తూ ఉన్నది. నీకు అభిమాన వందనములు దయచేస్తున్నాను. నేను వెళుతున్న నా ప్రయాణంలో వెళ్ళి చక్కగా వెళుతున్నాను. ఇప్పుడు ఏం జరిగిందంటే యుద్ధంలో ఆ యెఫ్తా రాజు గెలిచాడు. గెలిచినప్పుడు ఆయన వాగ్దానం చేసింది ఏంటంటే దేవునితో, వారి యొక్క ఎవరు ఆయన వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఎవరు ఆయనకు ఎదురు వస్తారో, ముందుగా ఎవరైతే వస్తారో వారిని దేవునికి సమర్పిస్తానని ఆయన ఒప్పుదల చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రాజు వస్తుండగా ఎవరు ఎదురు వస్తారో మనం తెర మీద చూడాల్సిందే. అమ్మా నీవు వచ్చిందిగా అమ్మా అమ్మా నేను విద్యానికి వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానం చేస్తున్నాను నా దేవునితో, ఎవరు ఎదురు వచ్చినా గానీ వారు అర్పణ చేస్తానని ఒప్పుకున్నాను. నువ్వు ఇటు వచ్చినావు కాబట్టి నేను ఎటు వెళ్ళిపోతున్నానమ్మా. తండ్రి గారు, మీరు దేవునికి ఇచ్చిన వాగ్దానమును ఎప్పుడు తప్పక నెరవేర్చాలి. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఎనిదీయద్దు. దేవుణ్ణి ఇచ్చిన వాగ్దానాన్ని ఎనిదీసినప్పుడు మన కుటుంబం అంతా శాపగ్రస్తం అవుతాం. అందుకని నేను హృదయపూర్వకంగా నీ యొక్క ఆజ్ఞను అంగీకరిస్తున్నాను, దేవునికి లోబడుతున్నాను. చిత్తం తండ్రి గారు. ఆ రకంగా తన ఏకైక పుత్రిక అయినటువంటి ఆమెను
యేసు దయాకరు భగవాన్. హల్లెలూయా. 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 బోలో యేసు మహారాజుకి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, ఒక రాత్రి వేళ నా తండ్రి అనేకులు నాయన పాపముతో పిచ్చిపోయినటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రభు ఈ సమాజంలో ఆయన నానా విధమైనటువంటి దురభ్యాసాల బానిసత్వమై ఆ తండ్రి ఆ బానిసత్వంలో చిక్కుకున్నటువంటి అనేకులు ఏ విధంగా నా తండ్రి ఆయన పతనమైపోతున్నారు ప్రభు. ఈ విధంగా విజ్ఞానము అనేటువంటి పేరుతోటి ఎంతో అజ్ఞానాన్ని సంపాదించేటువంటి యొక్క సమాజంలో ప్రభు అనేక యవనస్తులైనటువంటి వారు ఈ విధంగా పతనమైపోయేటువంటి యొక్క గడియల్లో ఆ తండ్రి ఇటువంటి రూపకాన్ని చూసి ప్రభు వారి యొక్క ప్రవర్తన పరివర్తనగా మార్చాలని నా తండ్రి ఆయన యొక్క రాత్రి వేళ నీ ప్రియ బిడ్డలైనటువంటి వారు, ఈనాటి విద్యార్థులైనటువంటి వారు, ఇంకా నానా విధమైనటువంటి ఆయన మనుషులు ఏ విధంగా నానా విధంగా నా తండ్రి వారు ఆయన సైతాన్ని జయించలేక ప్రభా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపానికి ఆయన బలైపోయి ఎందరందరూ వారి జీవితాలను కోల్పోయేటువంటి ఆ యొక్క సందర్భాలు ఆయన ఈ రాత్రి వేళ ఒక రూపకంగా నా తండ్రి పలువురికి వినిపించేటట్లుగా నా తండ్రి నీ ప్రియ బిడ్డల ద్వారా జరిగించినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన చూసినటువంటి దృశ్యాలు ప్రభా ఇది కేవలము నా యొక్క జీవితంలో కూడా జరిగింది కదా అని ప్రతి వారు కూడా ఆలోచించి వారి యొక్క మనుగడ నా తండ్రి తప్పనిసరిగా మార్చుకోగలిగేటట్లుగా నా తండ్రి ప్రతి వారికి అటువంటి జ్ఞానము తెలివి దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ నీ యొక్క దయాహస్తం చాపి ఆయన ప్రయాసపడి ఇందులో ఆయన అనేకుల రక్షణార్థమై వారి యొక్క జీవితాల్లో అనేక మేలులు అనుభవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ బిడ్డలు ప్రయాసపడినటువంటి ఆ ప్రయాస వ్యర్థం కాక నా తండ్రి ఈ బిడ్డలందరికీ ఆయన ఈ దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ఆయన చూసిన ప్రతి వారు కూడా వారి వారి యొక్క కుటుంబాలను దిద్దుకోగలిగినట్లు సహాయం చేయమని వారిని మంచిగా మలుసుకోగలిగినట్లు సహాయం చేయమని దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య నామమును బట్టి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. అని మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చినటువంటి బిడ్డలందరికీ ప్రత్యేకించి ఈ యొక్క రూపకాల్లో పాల్గొన్నటువంటి ప్రయాసపడినటువంటి వారికి మెండుగా దండిగా ఆయన యొక్క దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలు. పోతులైతే మీరు వచ్చారా అందరు కాబట్టి చాలా లాంగ్ పోవాలి. జూన్ అవును.